నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ అండి. నేను ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నామండి. మాలాంటి అధ్యాపకులు దాదాపు ఈ గురుకులంలో 15 ఏళ్ల నుంచి గురుకులం నమ్ముకొని వర్క్ చేస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారండి. మేము మార్నింగ్ ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయితే మాది సాయంత్రం 9 వరకు మా స్టడీ అవర్స్ కానీ, మా స్కూల్ టైమింగ్స్ అలా ఉంటాయండి. సో, ఇప్పటికైతే మేము ఇంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాలు అర్జీలు ఇస్తూనే ఉన్నామండి. మా యొక్క ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల ప్రకారం మా శాలరీ అతి తక్కువండి. కేవలం 14,800 అండి మాకు ఇచ్చే శాలరీ. అది మాకు పీఎఫ్ కానీ లేదా ఈఎస్ఐ కానీ కట్టింగులు పోను 12,913 మా అకౌంట్లో పడతాయండి. పీఈటీలకి అయితే మరీ దారుణం అండి. పీఈటీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళకి మరీ 10,500 పడతాయండి వాళ్ళకి అకౌంట్లో. సో, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మాకు ఆ శాలరీ సరిపోవటం లేదు కారణంగా మేము ఎన్నోసార్లు వచ్చి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందండి. దానిలో భాగంగానే ఈరోజు కూడా వచ్చి చంద్రబాబు నాయుడుకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. మేము మా యొక్క కోరికలు రెండే ఉన్నాయండి. ఆ రెండు ఏంటంటే మమ్మల్ని కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా మార్చి మాకు 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 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించవలసిందిగా అభ్యర్థిస్తున్నామండి. మేము ఆల్రెడీ మా మినిస్టర్ అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి మేడం గారిని కలవటం జరిగిందండి. ఆ మేడం గారు ఏమన్నారంటే, ఎలా ఇచ్చారు, ఎలా మీరు అవుట్ సోర్సింగ్ కదా, మీకు ఎట్లా చేస్తాము కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా అన్నారండి. అయితే మా సహ గురుకులైనటువంటి మోడల్ స్కూల్స్ కానీ కేజీపీలో కూడాను అప్పుడు అవుట్ సోర్సింగ్ తీసుకున్నటువంటి స్టాఫ్ని కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ పద్ధతిలో 2 సంవత్సరాలు సర్వీస్ ఉండగానే వాళ్ళని తీసుకోవటం, మార్చడం జరిగిందండి. ఆ బేసిక్ సంబంధించినటువంటి జీవోస్ ఇదిగో అండి. అవి కూడా మేము చూపించామండి. అవి కూడా చూపించినా కూడా మాకు నిన్న గురుకుల అధికారులు మమ్మల్ని చర్చలు పిలిచారండి. కానీ చర్చలు సఫలీకృతం కాలేదండి, ఫలించలేదండి. ఇక మాకు దిక్కు ఎవరు లేరు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే మాకు దిక్కు, ఇంకెవ్వరు లేరని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి ఆయన వేడుకొని వినతిపత్రం ఇచ్చి వచ్చామండి. ఇక సారు మాత్రమే మాకు న్యాయం చేయాలండి. సార్ నమ్ముకొని వచ్చామండి. దాదాపు మేము 20 రోజుల నుంచి విధులు బహిష్కరించి ఇక్కడ మేము నిరసన కార్యక్రమం పాల్గొంటూ ఉన్నామండి. ఒక పక్క మాకు బాధగానే ఉందండి, ఒక పక్క మా గిరిజన బిడ్డలు కూడా అన్యాయం జరిగిపోతున్నట్లు ఉంది. మాకు బాధగానే ఉంది సార్. కానీ గురుకుల అధికారులు ఎటువంటి స్పందన లేదండి. అందువల్ల మా గళం ఇప్పుకోవడం కోసం, మా యొక్క డిమాండ్స్ చెప్పడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చాము. ఆయన కాళ్ళ మీద పడి ఆ వినతిపత్రం ఇచ్చామండి. సార్ ఇంకా లోకేష్ సార్ని కూడా కలవటం జరిగిందండి. తర్వాత ఇక మేము ఫైనల్గా చెప్పేది ఏంటంటే అండి, మేము రెండే డిమాండ్స్ అండి, కోరికలండి, డిమాండ్స్ కొనకూడదు, మా కోరికలండి. మాకు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా మార్చి మాకు 2022 ప్రకారం పీఆర్సీ చెల్లించాల్సిందని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం. ఆయనకి పాదాభివందనాలు చేస్తూ ఉన్నామండి చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రమే మాకు దిక్కు, ఆయన తప్పితే ఇంకెవరు లేరండి. అందుకోసం వచ్చామండి, ఇంత దూరం వచ్చామండి. తర్వాత 2 రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసామండి. సార్తో మాట్లాడి సానుకూలంగా స్పందించి సార్తో మాట్లాడి మీ అందరికీ న్యాయం చేస్తామని కూడా చెప్పారండి. ఇక మాకు ఫైనల్గా దిక్కు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారండి. అందువల్ల ఇక్కడికి వచ్చామండి. దయచేసి మా సమస్యను సానుకూలంగా స్పందించి మా సమస్య పరిష్కారం అయ్యి మా అందరి 1600 మంది జీవితాలకి వెలుగు చింపాలని చెప్పి కోరుకుంటూ ఉన్నామండి.